ఇటీవలనే సంధ్యా థియేటర్ దగ్గర జరిగిన తొక్కిసలాట అందరినీ తీవ్ర అస్వస్థతకు గురి చేసింది. మరోపక్క ఒక్కసారిగా పుష్ప జట్టునే కాదు అల్లు అర్జున్ని మైత్రి సంస్థలని ఈ విధంగా ఈ తీవ్ర పరిణామాలకి దోషించిందని చెప్పుకోవాలి. అయితే ఆ సమయంలో ఒక యువతి చనిపోవడంతో పాటుగా యువతి కొడుకు శ్రీతేజ ఇప్పుడు షాబత్కుల మధ్యలో కొట్టుమిట్టాడుతున్నాడంట. ప్రస్తుతం ఆ పిల్లగాడికి కిమ్స్ హాస్పిటల్లో చికిత్స అయితే అందించేస్తున్నారంట. మరోపక్క తీవ్ర మనస్తాపం వ్యక్తం చేస్తున్నారంట పుష్ప జట్టు మొత్తం, దర్శకుడు కానీ మైత్రి సంస్థలు కానీ అల్లు అర్జున్ కానీ. అయితే ఇటీవలనే అల్లు అర్జున్ ఆయన వంతుగా క్షమాపణలు చెప్పడం జరిగింది. మరోపక్క 25 లక్షలు వాళ్ళ కుటుంబానికి ఇస్తా అని చెప్పి భవిష్యత్తులో గిట్లా వాళ్ళ కుటుంబానికి అండగా నిలుస్తా అని హామీ ఇవ్వడం గిట్లా జరిగింది. అంతేనా, వాళ్ళ కుటుంబానికి ఎప్పుడైనా కానీ ఏదైనా నేను సమకూరుస్తా అని గిట్లా ప్రకటించేసిండు. మరోపక్క హాస్పిటల్ ఖర్చులు మాత్రమే కాదు, భవిష్యత్తులో గిట్లా ఎటువంటి ఖర్చు అయినా కానీ నేను ఎన్నంటే ఉన్నా అని చెప్పకనే చెప్పిండు. మరోపక్క ఇప్పుడు ఈ తీవ్ర దుర్ఘటన తర్వాత అల్లు అర్జున్ మైత్రి సంస్థ దర్శకుడు బన్నీ వాసు ఎప్పటికప్పుడు కిమ్స్ హాస్పిటల్లో ఈ పిల్లగాడు గురించి ఆరోగ్య విషయం గురించి తెలుసుకుంటూనే ఉన్నారంట. అంతేకాదు ముఖ్యంగా బన్నివాసు మటుకు ఎప్పటికప్పుడు హాస్పిటల్కి పోయి మరి డాక్టర్లతోని మాట్లాడుకుంటా అన్నీ కావాల్సినవి సమకూర్చుకుంటా నిమగ్నమై ఉన్నాడంట. ఈ విధంగా వాళ్ళు బాధ్యతాయుతంగా వహించుకుంటేనే వాళ్ళ సంస్కారం అనేది స్పష్టంగా అర్థమవుతున్నది. గంతేనా, ఇటీవల పిల్లగాడికి ఒక అత్యవసరమైన ఇంజెక్షన్ అవసరం పడ్డదంట. అది సింగపూర్కి వెళ్ళి తెప్పించి మరి పిల్లగాడు చికిత్సల ఎటువంటి ఆటంకం కలగకుండా చూసుకున్నారంట. మళ్ళా ఇట్లా చూసుకుంటే ఓ పక్క ఆ సింగపూర్కి వెళ్ళి తెప్పించే ఇంజెక్షన్ ఏదైతే ఉన్నదో ఒక్కసారిగా ఖర్చుతో ఊడుకున్న పని అయినా సరే ఆయన ప్రాణాలకి విలువ ఇచ్చి ఎంత ఖర్చుకైనా కానీ వెనకాడకుండా జాగ్రత్తగా అయితే పడుతున్నారు. దీనితోని మొత్తానికి మన అల్లు అర్జున్ మరోసారి ఒక బాధ్యతాయుతంగా ఇట్లా కుటుంబానికి అండగా నిలుచుకుంటా ఆయన మనసు అనేది మళ్ళా చాటిండు. ఈ విధంగా చూసుకుంటే ఈ ఘటన ద్వారా అందరూ బాధ్యతాయుతంగా మారిర్రు. దర్శకుడు కానీ మైత్రి సంస్థలు కానీ ఇలా అందరినీ తగిన సహాయ హస్తము అందిస్తున్నారు కాబట్టి ప్రముఖులు స్పందిస్తున్నారంట, అందరినీ ప్రశంసలు కురిపిస్తున్నాడంట. ఈ విధంగా మైత్రి జట్టు మొత్తము ఆ పిల్లగాడికి దగ్గరుండి మరి చికిత్స అందిస్తున్నదని అర్థమైతేనే ఉన్నది. శ్రీతేజ గిట్లా తొందరగానే మంచిగా ఓలుకొని ఆరోగ్యకరంగా బయటికి తిరిగి రావాలని కోరుకుంటా. మళ్ళా కలుద్దాం.